आदमी उधर पोవాలి డాక్టర్ కావాలి నువ్వేమంటావు तीन मास्टर हैं वो गया है बच्चे के लेकर के जो मनाली माउंटेनियरिंग की बड़ी सोची एक ही बच्चे का सिलेक्शन कोचिंग नहीं दे रहा पूरा स्टूडेंट्स काम कर पीटी के ऊपर खाली बाल लेके आप के लोगों ने देखे राइस वीडियो చూస్తారు కదా చెప్పండి ఎందుకు రాయి వస్తుంది नाइस ఎట్లా వస్తాయి అంటున్నా ఫుడ్ రైస్ మామూలు రైస్ ఇస్తే రావు 10 స్టూడెంట్స్ కూడా అందరు కూడా ఫుడ్ రాను వస్తున్నాయి వాళ్ళు పేద పిల్లలు అందరూ కూడా ప్రతి ఒక్కరు అదే కాంపిటీషన్ ఫుడ్ రాను వస్తుంది మీరు కూడా అడిగారు మేము వస్తుందో కాదు మన పేదోళ్ళు మన కూడా పిల్లలు ఉంటారు మన పిల్లలు కాంపిటీషన్ మీరు కానీ మన పిల్లలు కాబట్టి మనం చూడాలని చూడాలి మధ్య మధ్య రావాలి మనం ఎంపీఎస్ అప్పుడు ముందే ఫుడ్ మంచిగా పెట్టడము ఎంపీఎస్ ముందే కోచింగ్ ఇవ్వడము ఎంపీఎస్ ముందే టిఫిన్స్ మంచిగా పెట్టడము నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వస్తుంది చెప్పకుండా వస్తున్నాయి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా చెప్తున్నాను సెకండ్ టైం వస్తే వెనక్కి చెప్తున్నాను రావాలి మధ్య మధ్యలో మీ డ్యూటీస్ ఎక్కడ మీకు బాగా బిజీ ఉంటుంది అది వేరే విషయం కానీ మనం ఒక మంచి కాన్సెప్ట్తో స్కూల్ పెట్టాము ఒక మంచి కాన్సెప్ట్ స్కూల్ పెట్టినప్పుడు స్టాఫ్కి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఫుడ్ విషయంలో ఈ ఫుడ్ విషయంలో రోడ్లు రావాల్సినప్పుడు స్టూడెంట్స్ అనేది ఇవాళ ప్రతి స్టూడెంట్ చెప్తున్నాడు రావస్తున్నాయి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018-2019 ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్లో 50% కంటే ఎక్కువ ఎస్టీ పేద గిరిజన ఆదివాసీ సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను శాంక్షన్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని తర్వాత 2022లో దాన్ని 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్లకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం దేశవ్యాప్తంగా 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేస్తాం మోడీ గారి ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్వహణ జరుగుతున్నది. మీద కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కొన్ని ప్రాంతాలకి, కొన్ని ప్రారంభం కాబోతున్నాయి. దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1,20,000 మంది పైగా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అంటే ఒక్కొక్క స్కూల్కు 480 స్టూడెంట్స్ మనం కోటా ఇవ్వలేదు. దానిలో స్పోర్ట్స్ కానీ ఇతరులు కూడా మనం రిజర్వేషన్ కూడా దానికి కేటాయించడం జరిగింది. ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 1,09,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 38 crores ఖర్చు పెడుతున్నాం మనం. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 48 crores మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ. 23 దానిలో దాదాపు 8,300 మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అంటే ఒక మంచి ఆలోచన. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకునే పిల్లలను కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళకు పెద్ద పెద్ద చదువుకోవాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్య చదువుకోవాలి. కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళని కూడా మంచి విద్యార్థులు తయారు చేయాలి, వాళ్ళ కళను బయటికి తీయాలి. కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి. వాళ్ళని కూడా వాళ్ళు అనుకున్న స్థాయికి తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా కళలు కంటారు. ఎన్ని ఆశలు ఉన్నా కూడా పేద విద్యార్థులు చదువుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకురావాలని చెప్పి కేవలం జంగల్కే పరిమితం కాకుండా మేము పేదోళ్ళము, మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని విద్యార్థులు కూడా అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా ఈ స్థాయి తీసుకురావాలి, మన సమాన స్థాయి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్తో మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి. అక్కడ సమస్యలను తెలుసుకొని వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది. ఇవాళ నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 పాఠశాలలు ఉన్నాయి. ఒకటేమో ఈ కోనరాపేట మరిబడ్ల, ఇంకోటి ఎల్లారెడ్డిపేటలో దుమాల.
ఈ 2 పాఠశాలను కూడా ఇలా సందర్శించి విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు వచ్చి ఇతర అధికారులు కూడా రావడం జరిగింది. తెలుసుకొని పూర్తి నివేదికను మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం. పిల్లల ఆలోచన, సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచన తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇస్తాం. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా